వెల్కమ్ టు హర్షిత్ ఇన్స్టిట్యూట్. ఎవరైతే యాస్పిరెంట్స్ ఎస్పెషల్లీ మన పోలీస్ కానిస్టేబుల్ కానీ ఎస్ఐ కానీ ప్రిపేర్ అయ్యేటువంటి యాస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఒక మంచి శుభపరిణామని చెప్పుకోవచ్చు. యాక్చువల్గా రీసెంట్గా మనకి నిన్ననే ఒక నోటిఫికేషన్ రావడం అనేది జరిగింది. యాక్చువల్గా నోటిఫికేషన్ అంటే రియల్ నోటిఫికేషన్ కాదు. యాక్చువల్గా దానికి సంబంధించినటువంటి ఒక చిన్న అంశాన్ని మేము ముందుకు తీసుకురావడం అనేది జరుగుతుంది. మ్యాటర్ ఆఫ్ 1 minute. ఇక్కడ మనకి మేము ఉన్నాం. ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ వేకెన్సీ పొజిషన్ ఆఫ్ పీసీ అండ్ ఎస్ఐ. ఇక్కడ మనకి పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐకి సంబంధించినటువంటి వాటిలో కానీ సివిల్ కానీ ఏఎస్పీఎస్ కానీ పీటీఓ కానీ కమ్యూనికేషన్ గురించి కానీ వీటిలో ఏ డిపార్ట్మెంట్ అయినా ఎస్ఐ మరియు కానిస్టేబుల్ సంబంధించినటువంటి మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైతే ఎన్ని వేకెన్సీలు ఉన్నాయో వాటన్నింటినీ కూడా వెంటనే మాకు తెలియచేయండి అని చెప్పేసి అని ఇటీవల కాలంలో నిన్ననే ఒక నోటిఫికేషన్ అంటే దట్ మీన్స్ ఒక మెమోరాండం అనేది సబ్మిట్ చేయడం అనేది జరిగింది. దాని ప్రకారం కనుక చూసుకున్నట్లయితే అతి త్వరలో రాబోయే రోజుల్లో ఒక మంచి నోటిఫికేషన్ ఎస్ఐ మరియు కానిస్టేబుల్కి రీసెంట్గా మనకి ఎస్ఐ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ప్లస్ దాన్ని రిక్రూట్మెంట్ కూడా అయిపోయింది. వాళ్ళందరూ కూడా జాబుల్లో కూడా జాయిన్ అయిపోయారు. అది కాకుండా కానిస్టేబుల్కి సంబంధించిన ప్రిలిమ్స్ కంప్లీట్ అయింది. మెయిన్స్ అనేది కంప్లీట్ అవ్వబోతుంది. దానికి కూడా ఒక మంచి త్వరలోనే ఒక డేట్ అనేది ప్రకటించడం అనేది జరుగుతుంది. వీటన్నింటిలో కూడా మనం పక్కకు పెట్టి ఇంకా మనం కొంచెం డెప్త్గా ఆలోచించుకున్నట్లయితే మంచి రోజులు రాబోతున్నాయి. ఏ విధంగాను అంటే తప్పనిసరిగా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మొత్తం 26 జిల్లాల్లో ఉన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్లో దట్ మీన్స్ ఎస్పెషల్లీ పోలీస్ డిపార్ట్మెంట్లో ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి ఏమైతే వేకెన్సీలు ఉన్నాయో వాటిని వెంటనే మాకు తెలియచేయండి అని చెప్పేసి అని ఇటీవల కాలంలో ఒక గెజెట్ అనేది రూపొందించడం అనేది జరిగింది. దాని ప్రకారం చూసుకున్నట్లయితే అతి త్వరలోనే మనకి ఒక మంచి నోటిఫికేషన్ ఒక పూర్తి స్థాయిలో అత్యధికంగా ఉన్నటువంటి ఒక మెజారిటీతో ఉన్నటువంటి ఈ యొక్క డేటాతో మనకు ఒక నోటిఫికేషన్ అనేది రాబోతుంది. కాబట్టి కానిస్టేబుల్ పోస్టులు కూడా యాక్చువల్గా చెప్పాలంటే మొన్న ఇచ్చినటువంటి నోటిఫికేషనే కాదండి, భారీ స్థాయిలో కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఉంటుంది. అదేవిధంగా భారీ స్థాయిలో ఎస్ఐ నోటిఫికేషన్ కూడా మరలా ఇంకొక ఎస్ఐ నోటిఫికేషన్ కూడా రాబోతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని తప్పనిసరిగా ఎవరైతే నేను ఒక డిపార్ట్మెంట్లో జాయిన్ అవ్వాలి, ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో జాయిన్ అవ్వాలన్నటువంటి యాంగ్జైటీ ఎవరికైతే ఉంటుందో, యాంబిషన్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళందరూ కూడా ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఎవరు కూడా ఎక్కడ కూడా లేట్ చేయొద్దు. అట్ ద సేమ్ టైం అయితే మాత్రం వేస్ట్ చేయొద్దు. దానికి సంబంధించినటువంటి అర్థమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్, అట్ ద సేమ్ టైం జిఎస్, హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, పాలిటీ అండ్ కరెంట్ ఈవెంట్స్ వీటన్నింటిని కూడా కోయిన్సైడ్ చేసుకుంటూ వీటన్నింటిని కూడా తప్పనిసరిగా ఒక ప్రణాళికాబద్ధంగా చదవండి. మీకు ఎలా చదవాలి, ఏం చదవాలి, మనం ఫస్ట్ అటెంప్ట్లో ఒక ఎస్ఐ పోస్ట్ కానీ ఫస్ట్ అటెంప్ట్లో ఒక కానిస్టేబుల్ పోస్ట్ కానీ సాధించాలంటే మనం ఏం చేయాలనేటువంటి ఒక దృక్పథం కనుక మీలో ఉన్నట్లయితే తప్పనిసరిగా మన విజయవాడలో ఉన్నటువంటి హర్షిత్ ఇన్స్టిట్యూట్ని ఒకసారి విజిట్ చేయండి. ఆల్రెడీ మనకి బ్యాచ్లు జరుగుతున్నాయి. ఒకసారి విజిట్ చేయండి. ఇక్కడ ఉన్నటువంటి పరిశీలన చూడండి. ఇక్కడ ఉన్నటువంటి ఈ వాతావరణం, క్లాస్ రూమ్స్, టైం టేబుల్, మెటీరియల్ అన్నీ మీరు చూసిన తర్వాత మన హర్షిత్ ఇన్స్టిట్యూట్లో మీరు జాయిన్ అవ్వండి. ఆల్రెడీ బ్యాచ్లు రన్ అవుతున్నాయి. ఎస్ఐ మరియు కానిస్టేబుల్కి ఇది ఒక మంచి పరిణామంగా చెప్పుకోవచ్చు. ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఈ యొక్క ఎస్ఐ కానీ కానిస్టేబుల్ కానీ రాబోయేటువంటి నోటిఫికేషన్ ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే విషయాన్ని మీకు వివరంగా అందించడానికి మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ టీం అనేది రెడీగా ఉంది. కాబట్టి తప్పనిసరిగా మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ విజయవాడలో జాయిన్ అవ్వండి. ఇక్కడ మనకి అనేక రకమైనటువంటి కోర్సులు ఉన్నాయి. దీంట్లో మన హర్షిత్ ఇన్స్టిట్యూట్లో అనేక రకాలైనటువంటి కోర్సులు ఉన్నాయి. వాటితో పాటుగా మేము కాన్సన్ట్రేషన్ చేసేదంతా కూడా రాబోయేటటువంటి ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్కి. కాబట్టి మీ యొక్క డౌట్స్ ఏమున్నప్పటికీ కూడా తప్పనిసరిగా ఈ యొక్క నెంబర్స్కి కాల్ చేయండి. వీలైతే కనుక విజయవాడలో ఉన్నటువంటి మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ని ఒక్కసారి విజిట్ చేయండి. ఈ బ్యాచ్లన్నింటిని కూడా ఒకసారి చూడండి. మన అట్మాస్ఫియర్ అంతా కూడా చూడండి. మన మెటీరియల్, మన క్లాస్ టైం టేబుల్ ఇదంతా కూడా చూసిన తర్వాత ఒకసారి తప్పనిసరిగా మన ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద బెస్ట్. ఫ్రెండ్స్, మా ఎంకరేజ్మెంట్ కోసం మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలానే షేర్ చేయండి.